గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంగీకరించి పెరేడ్ పరిశీలనకై బయలుదేరారు. Honorable Chief Minister of Andhra Pradesh, Sri Y.S. Jaganmohan Reddy Garu, is going to review the parade. The Director General of Police of Andhra Pradesh, Sri D. Gautam Sawant IPS, and Parade Commander, Sri Vakul Jindal IPS, is accompanying Honorable Chief Minister on review vehicle. ఆకలితో అల్లాడుతున్న వారికి అన్నం పెట్టడం, దాహంతో కన్నీళ్లు సైతం ఇంకిపోతున్న జనానికి నీళ్లివ్వటం, దిక్కుతోచని స్థితిలో ధైర్యం చెడిన ప్రజలను ఆదరించడం ఇవే దైవిక లక్షణాలు. క్రియలు లేని కబుల్ను మృతం అని నమ్మి ఆంధ్రావనిలో కుల మతాలకు, పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా అర్హులైన అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాల్ని 100% సంతృప్తి స్థాయితో, అవినీతికి ఆస్కారం, వివక్షకు వీలు లేకుండా అందిస్తూ వారి అభ్యున్నతికి నిరంతరం శ్రమిస్తున్న మనసున్న ముఖ్యమంత్రి, కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తున్న వేళ నేను ఉన్నాను అని మాటలతో కాక క్రియలతో నిరూపించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పెరేడ్ పరిశీలనకై వెళ్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. జగనన్న అమ్మ ఒడి ద్వారా 1 నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న పేద విద్యార్థుల తల్లులకు సంవత్సరానికి 15,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తోంది జగనన్న ప్రభుత్వం. మనబడి నాడు నేడు మొదటి దశలో 3,600 రూపాయల కోట్లతో పాఠశాల రూపురేఖలను సమూలంగా మార్చింది రాష్ట్ర ప్రభుత్వం. జగనన్న గోరుముద్ద ద్వారా లక్షలాది మంది విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనాన్ని అందిస్తోంది. వైఎస్ఆర్ రైతు భరోసా పథకం ద్వారా రైతులకు సంవత్సరానికి 13,500 రూపాయల చొప్పున 5 సంవత్సరాలకు 67,500 రూపాయల పెట్టుబడి సాయం చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. 10,641 రైతు భరోసా కేంద్రాల ద్వారా నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు సరఫరా చేస్తూ ఎప్పటికప్పుడు సస్య రక్షణ కోసం సలహాలు, సూచనలు ఇస్తోంది. పండించిన పంటలకు కనీస గిట్టుబాటు ధర కోసం 3,000 కోట్లతో ధరల సిద్ధీకరణ నిధి ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. Honorable Chief Minister is reviewing Andhra Pradesh Special Police 2nd Battalion Kurnool, headed by Shri N. Sai Kumar, Reserve Inspector. గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు ఏపీఎస్పీ 2nd Battalion కంటింజెంట్ ని పరిశీలిస్తూ ముందుకు వెళ్తున్నారు. కంటింజెంట్ కమాండర్ శ్రీ ఎన్ సాయి కుమార్, రిజర్వ్ ఇన్స్పెక్టర్. Honorable Chief Minister is reviewing Andhra Pradesh Special Police 3rd Battalion Kakinada, headed by Shri Ganapati, Reserve Inspector. గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు ఏపీఎస్పీ 3వ బెటాలియన్ ని పరిశీలిస్తూ ముందుకు వెళ్తున్నారు. కంటింజెంట్ కమాండర్ శ్రీ ఏ గణపతి, రిజర్వ్ ఇన్స్పెక్టర్. 1998వ సంవత్సరంలో ఆర్ఎస్ఐ గా జాయిన్ అయ్యి 2008వ సంవత్సరంలో రిజర్వ్ ఇన్స్పెక్టర్ గా పదోన్నతి పొందారు వీరు. Honorable Chief Minister of Andhra Pradesh, Sri Y.S. Jaganmohan Reddy Garu, is reviewing Andhra Pradesh Special Police 5th Battalion Vijayanagaram, headed by Sri Ramana, Reserve Inspector. గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు ఏపీఎస్పీ 5వ బెటాలియన్ ని పరిశీలిస్తూ ముందుకు వెళ్తున్నారు. కంటింజెంట్ కమాండర్ గా విధులు నిర్వహిస్తున్న వారు శ్రీ ఎస్వి రమణ, రిజర్వ్ ఇన్స్పెక్టర్. Honorable Chief Minister is reviewing Andhra Pradesh Special Police Brass Band Contingent, Band Master Sri G. Krishnaya. APSP Pipe Band Contingent, Band Master Sri Panduranga. గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు ఏపీఎస్పీ పైప్ బ్యాండ్ ని పరిశీలిస్తూ 9వ బెటాలియన్ కంటింజెంట్ వైపు వెళుతున్నారు. APSP 9th Battalion Nellore, headed by Sri K. Nandishwar Rao, Reserve Inspector. ఏపీఎస్పీ 9th బెటాలియన్ కంటింజెంట్ కమాండర్ గా విధులు నిర్వహిస్తున్న శ్రీ కె నందీశ్వరరావు, రిజర్వ్ ఇన్స్పెక్టర్. Honorable Chief Minister of Andhra Pradesh, Sri Y.S. Jaganmohan Reddy Garu, is reviewing Andhra Pradesh Special Police 11th Battalion Bhakrapeta Kadapa, headed by Sri Guru Naidu, Reserve Inspector. గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు ఏపీఎస్పీ 11th బెటాలియన్ ని పరిశీలిస్తూ ముందుకు వెళ్తున్నారు. కంటింజెంట్ కమాండర్ గా విధులు నిర్వహిస్తున్న వారు శ్రీ ఎం గురునాయుడు, రిజర్వ్ ఇన్స్పెక్టర్. Honorable Chief Minister of Andhra Pradesh, Sri Y.S. Jaganmohan Reddy Garu, is reviewing Andhra Pradesh Special Police 16th Battalion Vishakhapatnam, headed by Sri Ramakrishna, Reserve Inspector. గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు ఏపీఎస్పీ 16th బెటాలియన్ ని పరిశీలిస్తూ ముందుకు వెళ్తున్నారు. కంటింజెంట్ కమాండర్ శ్రీ టి రామకృష్ణ, రిజర్వ్ ఇన్స్పెక్టర్.
డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథక ఆదాయ పరిమితి 5 లక్షల రూపాయలకు పెంచడంతో దాదాపు 95% ప్రజలకు ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లో సైతం పథకం ద్వారా వైద్య సేవలు లభిస్తున్నాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా రోగి కోలుకునే వరకు రోజుకు 225 రూపాయల చొప్పున డాక్టర్ల సూచన మేరకు ఎన్ని రోజులైనా భృతిని రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తుంది. గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటు ద్వారా 4 లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పించడంతో పాటు 541 ప్రభుత్వ సేవలు గ్రామ సచివాలయాల ద్వారా నిర్దిష్ట సమయములో గడప దగ్గరే పొందే అవకాశాన్ని కల్పించింది రాష్ట్ర ప్రభుత్వం. జగనన్న విద్యా దీవెన ద్వారా పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ ఏ చదువైనా చదివే పేద విద్యార్థులకు పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. జగనన్న వసతి దీవెన ద్వారా ఇంజనీరింగ్, మెడిసిన్, డిగ్రీ ఏ చదువైనా చదివే 16 లక్షల మంది పేద విద్యార్థుల కోసం ఏటా 20,000 రూపాయల చొప్పున 2,300 కోట్ల వ్యయం చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం ద్వారా 91 లక్షల మంది పొదుపు సంఘాల మహిళలు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలపై 1,400 కోట్ల రూపాయల వడ్డీని రాష్ట్ర ప్రభుత్వం చెల్లించి వారి రుణ భారాన్ని తగ్గించింది. ఎందరో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, వివిధ సంస్థల ప్రధానాధికారులు, న్యాయమూర్తులు, వారి కుటుంబ సభ్యులు ఆసీనులై ఉన్న వీఐపీ గ్యాలరీలోని ప్రముఖులు అభివాదం చేస్తుండగా వారికి చిరునవ్వుతో ప్రత్యభివాదం చేస్తూ ముందుకు వెళ్తున్నారు గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. After reviewing all the contingents and greeting all the people, here comes the dynamic Chief Minister of Andhra Pradesh, Sri Y.S. Jaganmohan Reddy garu. Honorable Chief Minister has returned to the saluting dais. వివిధ కంటింజెంట్లు పరిశీలించి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సెల్యూటింగ్ డయాస్ వద్దకు విచ్చేశారు. Parade Commander Shri Vakul Jindal IPS is marching towards contingents. పెరేడ్ కమాండర్ శ్రీ వకుల్ జిందల్ ఐపీఎస్ కంటింజెంట్ల వైపు వెళ్తున్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకమంతా అద్భుతమైనటువంటి సంక్షేమ ఫలాల్ని అనుభవిస్తూ ఆనందిస్తూ ఉండగా కరోనా మహమ్మారి సడన్ గా మానవాళిపై విరుచుకుపడింది. ఈరోజు యావత్ ప్రపంచాన్ని వేధిస్తోన్న సమస్య కరోనా. కంటికి కనిపించని ఈ శత్రువుతో ప్రపంచంలోని అన్ని దేశాలు యుద్ధం చేస్తున్నాయి. ఈ మహమ్మారి మీద విజయం సాధించే ప్రయత్నంలో దేశంలోనే ముందు నిలిచింది ఆంధ్రప్రదేశ్. రానున్న రోజుల్లో ఈ మహమ్మారితో కలిసి మనం జీవించాల్సి ఉంటుంది అని ఎంతో ముందు చూపుతో మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటలే నేడు దేశాధినేతలు, ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధులు కూడా చెప్తున్నారు. ప్రజల్లో భయాందోళనలు రేపకుండా వారికి వైరస్ పై చైతన్యవంతులను చేయడమే లక్ష్యంగా దేశమే ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. టెస్టింగ్ లో నెంబర్ 1. దేశంలో తొలి కేసు నమోదయ్యేసరికి మన రాష్ట్రంలో కోవిడ్ వైరస్ నిర్ధారణ ల్యాబ్లు అందుబాటులో లేని పరిస్థితి నుంచి అతి ఎక్కువ పరీక్షలు చేసే రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ని నిలపగలిగారు ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. టెస్టింగ్ ల్యాబ్ల ఏర్పాటుతో పాటు నమూనాలు సేకరించడానికి సంజీవని పేరిట మొబైల్ టెస్టింగ్ సెంటర్లను నెలకొల్పి రోజుకు దాదాపు 60,000 నుంచి 70,000 కోవిడ్ పరీక్షల చొప్పున ఇప్పటికే 25 లక్షల పైబడి పరీక్షలు చేసి అన్ని రాష్ట్రాల కన్నా ముందు నిలిపారు ఆంధ్ర రాష్ట్రాన్ని.
పరీక్షలు చేయగలిగినప్పుడే వైరస్ సోకిన వారిని గుర్తించగలం. పరీక్షలు నిర్వహించి రోగ నిర్ధారణ జరిగినప్పుడు వారికి సత్వరంగా చికిత్స అందించగలమనే ఏకైక విధానంతో సీఎం తీసుకున్న విప్లవాత్మక నిర్ణయం ఫలితంగా కోవిడ్ టెస్టింగ్లలో దేశంలోనే నెంబర్ 1 గా నిలిచింది ఆంధ్రప్రదేశ్. అదిగో మన ముందుకు వస్తోంది కాంట్రాక్ట్ ట్రేసింగ్ సమగ్ర సర్వే కట్టడి తెలిపే శకటం. కరోనా పరీక్షలు చేసిన తరువాత కరోనా పాజిటివ్ గా గుర్తించిన వారిని కట్టడి చేయడం, తద్వారా వ్యాధి ఇతరులకు సోకకుండా ఉండడంలో గడప వద్దకే పాలన పౌర సేవలు తీసుకువెళ్లాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి గారిచే ఏర్పాటు చేయబడ్డ గ్రామ వార్డ్ వాలంటీర్ వ్యవస్థ అద్భుతంగా ఉపయోగపడింది. ఆధునిక సాంకేతికను ఉపయోగించుకొని మొబైల్ సిగ్నల్స్, మొబైల్ టవర్స్ తో హోమ్ ఐసోలేషన్ లో ఉన్న వారిని పర్యవేక్షించడం, కాంటాక్ట్ ట్రేసింగ్ మొదలైన విషయాలను, విదేశాల నుంచి వచ్చిన వారి కదలికలను గమనించడంలో వాలంటీర్లు ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇతర రాష్ట్రాలన్నింటికీ ఆదర్శప్రాయంగా నిలిచేలా చేశారు. కోవిడ్-19 వైరస్ వ్యాప్తి ఆంధ్రప్రదేశ్ లో అంత తీవ్రంగా లేని సమయంలోనే ముఖ్యమంత్రి వ్యాధి తీవ్రతను బట్టి ప్రాంతాలను జోన్లుగా విభజించినప్పుడే సులువుగా కట్టడి చేయగలమనే ప్రతిపాదన చేశారు. ఈ ప్రతిపాదననే ఈనాడు దేశం మొత్తం అవలంబిస్తోంది. అదిగో మన ముందుకు వస్తోంది. నాడు నేడుతో ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం ఎలా జరుగుతోంది అనే విషయాన్ని తెలిపే శకటం. పరీక్షలు చేయటం, కాంటాక్ట్ ట్రేసింగ్, కాంటాక్ట్స్ ని ఐసోలేట్ చేయడం ఒక ఎత్తు అయితే, కోవిడ్ ఆసుపత్రుల్లో చికిత్స అందించడం, లక్షణాలు స్వల్పంగా ఉన్న వారికి హోమ్ ఐసోలేషన్ లో ఉండవలసిన వాళ్లకు కోవిడ్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విశేష శ్రద్ధ కనిపించింది. నాడు నేడు కార్యక్రమం కింద ఆసుపత్రుల్ని ఆధునీకరించడమే కాకుండా కోవిడ్ కేర్ సెంటర్లలో రోజుకు 500 రూపాయల ఖర్చుతో నాణ్యమైన భోజనం పెట్టడం, పారిశుద్ధ్యం, వసతులపై అనునిత్యం ముఖ్యమంత్రి గారు స్వయంగా పర్యవేక్షించడం, కోవిడ్ కేర్ సెంటర్ నుంచి బయటకు వెళ్లేటప్పుడు వారి ఖర్చులకు గాను ప్రతి ఒక్కరికి 2000 రూపాయలు ఇవ్వడం వంటి చర్యల ద్వారా వారిలో మనోధైర్యాన్ని నింపుతోంది రాష్ట్ర ప్రభుత్వం. మాత్రమే కాకుండా 104 ద్వారా ప్రజలకు ఆరోగ్య సంబంధిత సలహాలు, సూచనలు ఇస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. టెలిమెడిసిన్ ద్వారా డాక్టర్ల దగ్గరకు వెళ్లవలసిన అవసరం లేకుండానే ఇంటి వద్దనే వైద్యం అందేలా చర్యలు చేపట్టింది. ఇదే క్రమంలో 1088 కొత్త 104, 108 వాహనాలను ప్రవేశపెట్టి అత్యవసర వైద్య సేవలను అందించడంలో రాష్ట్రం అందరికన్నా ముందు నిలిచింది. రోడ్లు సరిగ్గా లేని మారుమూల గ్రామాల్లోకి సైతం 104, 108 సిబ్బంది వెళ్లి పేషెంట్ల యొక్క ప్రాణాలు కాపాడుతున్నారు. అత్యవసర సమయంలో 108 వాహనంలోనే సిబ్బంది పురుడు పోసి తల్లి బిడ్డల్ని క్షేమంగా ఆసుపత్రికి చేర్చిన మానవీయ సందర్భాన్ని మనం పత్రికల్లో చూశాం. యథా రాజా తథా ప్రజ అన్నట్టుగా ముఖ్యమంత్రి గారి దయార్ద్ర హృదయ స్ఫూర్తి ఉద్యోగులందరిలోనూ ప్రవహిస్తోంది. విద్యతోనే వికాసం సాధ్యమని అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన వంటి పలు వినూత్న విద్యా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన మన ముఖ్యమంత్రి కరోనా కష్టకాలంలో విభిన్న విద్యా విధానానికి శ్రీకారం చుట్టారు. ఆ అంటే అక్షరం, ఆ అంటే ఆన్లైన్ అనే అర్థం వచ్చేలా నూతన విద్యా విధానాన్ని అందుబాటులోనికి తీసుకొచ్చారు. పాఠశాల వ్యవస్థలో కొత్త ఆన్లైన్ విధానం ద్వారా పాఠశాల స్థాయి నుంచి పాఠ్యాంశాలని బోధిస్తోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. అదిగో మన ముందుకు వస్తోంది సంక్షేమం సంరక్షణ శకటం. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో గత సంవత్సరం ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలను కరోనా కష్టకాలంలోనూ నిర్దేశిత సమయానికంటే ముందుగానే లబ్ధిదారులకు అందిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. వైఎస్ఆర్ నేతన్న నేస్తం, వైఎస్ఆర్ మత్స్యకార భరోసా, వైఎస్ఆర్ వాహనమిత్ర, కాపు నేస్తం, వైఎస్ఆర్ రైతు భరోసా, 0 వడ్డీ రియంబర్స్మెంట్ వంటి అనేక ఆర్థిక ప్రయోజనాలను లబ్ధిదారులకు నేరుగా
ఇవ్వవలసిన సమయం కన్నా ముందుగానే అందజేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. కరోనా కష్టాలు ఎన్ని ఉన్నా కొత్తగా జగనన్న చేదోడు పథకం ద్వారా చిరు వ్యాపారుల్ని ఆదుకోవడానికి ప్రభుత్వం ఎంతగానో తోడ్పడుతోంది. అదిగో రైతుల పాలిట పెన్నిధి, ధరల స్థిరీకరణ నిధి. వ్యవసాయం అంటే పండుగ. ప్రతి రైతు తమ పంటకు సరసమైన ధర పొందాలన్నది ప్రభుత్వ లక్ష్యం. తమ ఉత్పత్తుల్ని అమ్ముకునే మార్గం లేక దీనస్థితిలో ఉన్న రైతుల పాలిటి పెన్నిధిగా ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసింది శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం. కరోనా కష్టకాలంలో సైతం రైతన్నకు తోడుగా నిలిచి వారు ఆరుగాలాలు శ్రమించి పండించిన పంట కొనుగోలు విషయంలో అవసరమైన ప్రతి చోట ప్రభుత్వం చేదోడుగా నిలిచి మార్కెట్ ఇంటర్వెన్షన్ పద్ధతి ద్వారా పంటల్ని కొనుగోలు చేసింది. దీనిలో భాగంగా 3,200 కోట్ల మొత్తాన్ని వెచ్చించి పంటల్ని కొనుగోలు చేయటం, మొబైల్ రైతు బజార్లు ఏర్పాటు చేసి గడప వద్దకే సరసమైన ధరలకు వ్యవసాయ ఉత్పత్తుల్ని అందించడం వంటి చర్యల్ని తీసుకున్నారు. జనం గుంపులుగా ఉండకుండా తమకు దగ్గరలోనే ఉండే విధంగా ప్రతి కాలనీ వీధికి దగ్గరలో రైతు బజార్లు ఏర్పాటు చేశారు. రైతు బజార్లలో భౌతిక దూరం పాటించేలా నేల మీద మార్కింగ్ చేయించింది రాష్ట్ర ప్రభుత్వం. కరోనాలో సైతం పశు సంవర్ధకం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో పాడిశ్రమ అతి కీలకం. కరోనా కాలం ప్రథమార్థంలో ఈ వ్యవస్థను కూడా కరోనా నిలువరించింది. అయితే పశు ఉత్పత్తులైన పాలు, మాంసం, గుడ్లు రోగనిరోధక శక్తిని పెంపొందించి ప్రస్తుత కరోనా సమయంలో కోవిడ్ వైరస్ బారిన పడకుండా రక్షణ కల్పించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి అని ప్రజల్లో అవగాహన కల్పించింది రాష్ట్ర ప్రభుత్వం. కరోనా కాలంలో ఈ ఉత్పత్తులకు పెరుగుతున్న డిమాండ్ను దృష్టిలో ఉంచుకొని పాలు, మాంసం, గుడ్ల ఉత్పత్తిని పెంచడమే కాక నిరంతరాయంగా సరఫరా చేస్తూ వాటి ధరల్ని సైతం నియంత్రిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. అదిగో ఉపాధి కల్పన, గ్రామీణాభివృద్ధి శాఖల శకటం. కరోనా కారణంగా స్వగ్రామాలకు వచ్చిన వలస కూలీలకు ఉపాధి హామీ పథకం కింద దేశంలో అన్ని రాష్ట్రాల కన్నా అత్యధికంగా పని దినాలు కల్పించిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పనకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి సంస్థ, ఎంఎన్ఆర్, ఈజీఎస్ లాంటి పలు పథకాల క్రింద గ్రామీణులకు కరోనా కష్టకాలంలో పెద్ద ఎత్తున పని దినాలను కల్పించి జీవనోపాధిని చూపించింది రాష్ట్ర ప్రభుత్వం. మానవ సేవే మాధవ సేవ అన్న సూక్తికి ప్రతి ఒక్కరూ ప్రతీకలు కావాలని మన ముఖ్యమంత్రి గారి ఆకాంక్షకు అనుగుణంగా సమన్వయంతో అందరూ కలిసి పనిచేస్తున్నారు. అదిగో మన ముందుకు వస్తోంది వైరస్ తో యుద్ధం, వీరే మన సైన్యం అనే విషయాన్ని తెలిపే శకటం. కనిపించే శత్రువుతో యుద్ధం చాలా తేలిక. విజయమో వీరస్వర్గమో తేల్చుకుంటాం. కానీ కంటికి కనిపించని శత్రువుతో యుద్ధం ఎలా అంటే వైద్య, ఆరోగ్య, పారిశుద్ధ్య, పోలీసు తదితర అత్యవసర సర్వీసులు అందిస్తున్న సకల యంత్రాంగాలు తమ ప్రాణాలను పణంగా పెట్టి వైరస్ కట్టడికి ముందుండి పోరాడుతున్నాయి. ఈ పోరాటంలో మన ముఖ్యమంత్రి గారు అందించిన స్ఫూర్తిని అందిపుచ్చుకొని యావత్ ప్రపంచ ప్రశంసలను సర్వత్రా అందుకునేలా పోలీస్, వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, రెవెన్యూ, వివిధ రంగాలకు చెందిన సిబ్బంది ప్రాణాల్ని సైతం లెక్క చేయకుండా కోవిడ్ యుద్ధంలో పాలు పంచుకుంటున్నారు. అదిగో 104 మరియు 108 వాహనాలు. సుమారు 1088 కొత్త 104, 108 వాహనాలను ప్రవేశపెట్టి అత్యవసర వైద్య సేవలను అందించడంలో అందరికన్నా ముందుంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. రోడ్లు సరిగా లేని మారుమూల గ్రామాల్లో సైతం 104, 108 సిబ్బంది వెళ్లి పేషెంట్ల యొక్క ప్రాణాలు కాపాడుతున్నారు. అత్యవసర సమయంలో 108 వాహనంలోనే సిబ్బంది పురుడు పోసి తల్లి బిడ్డల్ని క్షేమంగా ఆసుపత్రికి చేర్చిన మానవీయ సందర్భాల్ని మనం పత్రికల్లో చూసాం. యథా రాజా తథా ప్రజా అన్నారు. ముఖ్యమంత్రి గారి మానవతా దృక్పథ స్ఫూర్తి ఉద్యోగులందరిలోకి ప్రవేశిస్తోంది అనడానికి ఇదే నిలువెత్తు దర్పణం. అదిగో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అగ్నిమాపక శాఖ శకటం.
శతాబ్దాల చరిత్రను తరచి చూస్తే అనేక సందర్భాల్లో మానవాళిపై విరుచుకుపడి అసంఖ్యాక ప్రజానీకాన్ని పొట్టన పెట్టుకున్న అనేక రోగమహమ్మారులు కనిపిస్తాయి. కానీ అవన్నీ కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమయ్యేవి. అయితే ఇప్పుడు Honorable Chief Minister is requested to address the gathering. 74వ స్వాతంత్ర్య దినోత్సవ సందేశాన్ని అందించాల్సిందిగా గౌరవనీయులైనటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అభ్యర్థిస్తున్నాం. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఈ రోజుకి 73 ఏళ్లు పూర్తయి 74వ సంవత్సరంలోకి అడుగుపెట్టాం. ఈ ఘనమైన గొప్ప ప్రజలందరికీ ఈ సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. చీకటి నుంచి వెలుగుకి, వెనుకబాటు నుంచి అభివృద్ధికి, బానిసత్వం నుంచి స్వతంత్రానికి భారత జాతి ప్రయాణించాలని కలలుగని వారి సర్వస్వాన్ని ఈ దేశం కోసం దారబోసిన స్వాతంత్ర సమరయోధులందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. ఆనాడు పెద్దలు ఎంతటి త్యాగాలు చేశారో మన చరిత్రలో, మన గుండెల్లో, మన భావాల్లో ఎన్నటికీ గుర్తుండాలి. స్వాతంత్రం విలువ, జాతీయ జెండా విలువ, దేశభక్తి గొప్పదనం ఈ దేశంలో ప్రతి ఒక్క పౌరుడి నరనరానా నిండాలి. బానిసత్వం ఎంతటి ఘోరమో తెలియాలి. జీవించే హక్కు కూడా లేని సమాజాలు, లా అండ్ ఆర్డర్ లేని సమాజాలు, కొద్దిమంది మాటే చెల్లుబాటయ్యే సమాజాలు ఎలా ఉంటాయో కూడా మనందరికీ కూడా తెలియాలి. రాజ్యాంగం, చట్టం, ప్రజాస్వామ్యం ప్రకారం వ్యవస్థలు నడిపిస్తేనే ఏ మనిషికైనా రక్షణ ఉంటుందని, ఏ సమాజానికైనా కూడా అభివృద్ధి అందుతుందని మనం ఎల్లప్పుడూ కూడా గుర్తుంచుకోవాలి. మహాత్మా గాంధీ గారు చెప్పిన 2 వాక్యాలు ఈ సందర్భంగా మీ ముందర ఉంచుతున్నాను. మన స్వాతంత్రం విలువను ఎవరూ లెక్కగట్టలేరు. అది మనకు ప్రాణవాయువు లాంటిది. ప్రాణాల్ని కాపాడుకునేందుకు ఒక మనిషి ఎంతటి త్యాగానికైనా ఎలా ఒడిగడతాడో, ఒక జాతి కూడా స్వాతంత్ర్యం కోసం అంతటి త్యాగానికి ఒడిగడుతుంది అన్నది మహాత్ముడి మాట. అంతటి త్యాగాల ఫలం మన స్వాతంత్రం. అత్యున్నతమైనది మన రాజ్యాంగం. మన రాజ్యాంగంలోని ప్రియాంబుల్ని తీసుకుంటే అందులో ఏం చెప్పారు అన్నది ఒక్కసారి గమనించినట్లయితే ఈ దేశ ప్రజలందరికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాలను అవకాశాల్లో గాని, హోదాల్లో గాని దేశ ప్రజలందరి మధ్య సమానత్వాన్ని పెంపొందింపజేస్తామని మన రాజ్యాంగంలోని తొలి పలుకులు మనకు మనం నిర్దేశించుకున్నాం. దేవాలయ బోర్డుల్లో, మార్కెట్ కమిటీల్లో, నామినేటెడ్ పదవుల్లో, నామినేటెడ్ కాంట్రాక్ట్లలో అన్ని కులాలకు ప్రాధాన్యం ఇవ్వకుండా పేదల పిల్లలు ప్రభుత్వ పాఠశాలలోనే చదువుతారు కాబట్టి వారికి ఇంగ్లీష్ మీడియం చదువు అందకుండా ప్రభుత్వ ఉద్యోగాలు తగ్గి అవుట్సోర్సింగ్ మీద ఆధారపడిన కాలంలో ఆ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలలో ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనారిటీలకు రిజర్వేషన్ వర్తింప చేయకుండా
అందులోనూ ఈ ఉద్యోగాలు పదవులన్నింటిలోనూ మహిళలకు సగం వాటా ఇవ్వకుండా అభివృద్ధి ఫలాలను అందరికీ పంచే విధంగా అధికార వికేంద్రీకరణ చేయకుండా సామ్యవాదం, సమానత్వం, సమన్యాయం వంటివి కేవలం పుస్తకాలకే పరిమితం చేసి రాజ్యాంగంలోని మొదటి పేజీకే అర్థం లేకుండా మనం ఏ సమాజాన్ని నిర్మిస్తున్నట్లు అని మనమంతా కూడా ఆలోచన చేయాలి. ఒకటి మాత్రం చెప్పదలుచుకున్నా, మనది ఈ 13 జిల్లాలలో నేల మీద ప్రజల మధ్య అడుగులు వేస్తే ప్రజల ఆర్తి నుంచి, వారికి అందని న్యాయం నుంచి, తీరని వారి కనీస అవసరాల నుంచి పుట్టిన ప్రభుత్వం మనది. కాబట్టే రాజ్యాంగం మొదటి పేజీలో రాసిన జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ అనే పదాలకు నిజమైన అర్థం చెబుతూనే గత 14 నెలల పాలన సాగిందని గర్వంగా కూడా చెబుతున్నాను. అంతేకాకుండా సమాజంలో 62% ఉన్న రైతాంగానికి, 50% ఉన్న అక్కచెల్లెమ్మలకు కాస్తంత అండగా నిలిస్తే వారి జీవితాలలో ఆర్థిక విప్లవాలు ఒక్కసారిగా రాకపోయినా మంచి మార్పులు వస్తాయని నమ్మబట్టే ఒక రైతు భరోసా, ఒక చేయూత, ఒక అమ్మఒడి, ఒక ఆసరా లాంటి పథకాలు అమలు చేయాలని కంకణం కట్టుకొని ఇబ్బందికర ఆర్థిక పరిస్థితుల్ని తట్టుకుంటూ రాష్ట్రంలో ఇంటింట అవసరాలు తీరాలి, ఆనందాలు నిండాలి, పేదల సమస్యలకు శాశ్వత పరిష్కారాలు లభించాలి అని గతంలో కని విని ఎరుగని విధంగా సంక్షేమ పథకాలతో అడుగులు ముందుకు వేస్తున్న ప్రభుత్వం మనది అని కూడా గర్వంగా కూడా చెప్పదలుచుకున్నా. ఇక రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు ఏమి చెబుతున్నాయి అని చెప్పి ఒక్కసారి గమనించినట్లయితే రాజ్యాంగం 3వ పార్టులో ఆర్టికల్ 12 నుంచి 35 వరకు ఉన్న ప్రాథమిక హక్కులు ఆర్టికల్ 15 ప్రకారం ఏ ఒక్క పౌరుడు వారి కులం, మతం, ప్రాంతం వంటి కారణాల వల్ల అన్యాయానికి గురి కావడానికి వీల్లేదు. ఆర్టికల్ 17 ప్రకారం అంటరానితనం నేరం అయినా విద్యాపరమైన అంటరానితనాన్ని పాటించాల్సిందేనన్న వాదనలు మరో రూపంలో వినిపిస్తా ఉన్నాయి. మా పిల్లలు, మా మనవళ్ళు మాత్రమే ఇంగ్లీష్ మీడియంలో చదవాలి, పేద పిల్లలు మాత్రం ఇంగ్లీష్ మీడియంలో చదవడానికి వీల్లేదు అన్న వాదనలలో రూపం మార్చుకున్న అంటరానితనం బాహాటంగా కనిపిస్తుంది. ఇది ధర్మమేనా అని మనమంతా కూడా మనల్ని ప్రశ్నించుకోవాల్సిన సమయం. ఇక రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలు ఏం చెప్తున్నాయి అని చెప్పి ఒక్కసారి గమనించినట్లయితే రాజ్యాంగంలోని 4వ పార్ట్లో మొత్తంగా ప్రభుత్వ విధానం ఎలా ఉండాలో, ప్రభుత్వ నిర్ణయాలు ఏ ప్రాతిపదికన ఉండాలో సూచిస్తుంది. అందులో ఆర్టికల్ 38(2) ప్రకారం ఆర్థికంగా, సమాజంలో స్థాయి పరంగా ప్రజల మధ్య ఉన్న అసమానతలన్నిటినీ కూడా తొలగించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. కాబట్టే సంక్షేమ పథకాలన్నింటికీ మన ప్రభుత్వంలో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, అగ్రవర్ణాలలోని నిరుపేదలే ప్రాతిపదిక. పార్టీలు, రాజకీయాలు, లంచాలు లేకుండా ప్రభుత్వ పథకాలన్నీ కూడా
సాచ్యురేషన్ ప్రాతిపదికన అంటే అర్హులైన అందరికీ కూడా అందించగలిగితేనే పేదల జీవితాలు మార్చగలుగుతామని గట్టిగా నమ్మాం. వాహన మిత్ర దగ్గర నుంచి రైతు భరోసా, పెన్షన్ కానుక, సున్నా వడ్డీ, లా నేస్తం, నేతన్న నేస్తం, మత్స్యకార భరోసా, అమ్మఒడి, ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా, వసతి దీవెన, విద్యా దీవెన, చేదోడు, కాపు నేస్తం, గోరు ముద్ద, 30 లక్షల ఇళ్ల పట్టాలు, కంటి వెలుగు, చేయూత, బడుల్లోనూ ఆసుపత్రుల్లోనూ నాడు నేడు, ఇలా ఏ పథకాన్ని తీసుకున్నా పేదరికం నుంచి సామాజిక తారతమ్యాల నుంచి బయటకు తీసుకొచ్చేందుకు చిత్తశుద్ధితో గట్టి ప్రయత్నం చేయాలన్న సంకల్పం నుంచే పుట్టినవి.